సూపరింటెండెంట్ ఇంజనీర్ టు సర్పంచ్. ఎస్, మీరు విన్నది నిజమే. ఉన్నత స్థాయిలో ఇంజనీరింగ్ విభాగంలో ప్రభుత్వంలో పనిచేసిన ఒక ఇంజనీర్ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారంటే కాస్త ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఇది నిజం. ఉద్యోగరీత్యా ఎంతో కాలం పదవి విరమణ దాకా తన విధులు నిర్వహించిన తన గ్రామానికి ఏదో చేయాలి, ఇక్కడ రైతాంగాన్ని అంతా చూసుకోవాలి, పేద ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలనే సదుద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి చెందిన చీకటి చిట్టిరావు గారు ఈ బృహత్తరమైన నిర్ణయాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్ బరిలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ నిర్ణయానికి గల కారణాలేంటి, అసలు ఏంటి, ఊర్లో ఏం సమస్యలు గుర్తించారేంటి అనేది పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు ఒక ఉన్నత ఇంజనీర్గా ఎన్నో ఏళ్ల పాటు మీ విధులు నిర్వహించి ఈరోజు ఒక గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? సార్, నేను తుమ్మూరు గ్రామంలోనే పుట్టాను. మొట్టమొదటి నుంచి ఇక్కడే చదువుకొని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చేసుకుంటూ ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగం చేశాను, ఇతర జిల్లాల్లో కూడా. మొట్టమొదటి నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు నేను చదువుకునే రోజుల్లోనే 1970-80 ఆ ప్రాంతంలోనే ఆయన సర్పంచ్గా చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన చూసుకుంటానే మేము చదువుకొని ఎదిగాము. ఇంజనీరింగ్ చేశాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ చేయడం జరిగింది. ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉద్యోగం చేసే క్రమంలో కూడా నేను అనేక ప్రాంతాలు, పల్లెల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ సాగునీరు, త్రాగునీరు, ఇతరత్రాగా అన్నీ కూడా సమస్యలు చూశాను. అదేవిధంగా మా గ్రామంలో కూడా అటువంటి సమస్యలు ఉన్నాయి. నేను ఎప్పుడైనా సరే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ మా గ్రామానికి వచ్చే నేను ఇటువంటి సమస్యలన్నింటినీ తీర్చాలనే ఉద్దేశంతో నేను ఎక్కడా కూడా బయట ఇల్లు కట్టుకోవడం కానీ ఉండాలనే ఆలోచన కానీ ఎటువంటిది లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మన గ్రామంలోనే ఉండాలి, వ్యవసాయం చేసుకోవాలా, ప్రజలతో కలిసి మమేకం అవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను నాకున్నటువంటి అనుభవంతో, నాకున్నటువంటి చొరవ, నాకున్నటువంటి భరోసాతో నేను చేయాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ ఇప్పుడు పోటీ చేయడం జరుగుతూ ఉంది. అసలు గ్రామంలో మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలు చూస్తూ ఉంటారు. అటువంటిది మీరు గుర్తించిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి, చాలా వరకు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మాది ముఖ్యంగా వ్యవసాయక ప్రాంతం. ఇక్కడ సాగునీరు ప్రతి ఎకరాకి అందించాలనేది నా ముఖ్య ఉద్దేశం. నేను ఆ సాగునీరు విభాగంలోనే పనిచేశాను. అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా, ప్రతి ఇంటికి కూడా తాగునీరు కావాలి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఒక ఇల్లు కావాలి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. తుమ్మూరులో ఒక్కసారి ఈ ప్రాంతంలో వర్షం పడితే రోడ్లన్నీ కూడా, ఆ డ్రైనేజ్ అంతా కూడా రోడ్డు మీదనే పారటం వలన కూడా చాలా ఇబ్బందిగా కలుగుతూ ఉంది. ఇటువంటి వాటినన్నింటినీ పరిష్కరించాలనే ఉద్దేశం నాకు చాలా ఉన్నది. ముఖ్యంగా అదేవిధంగా నాకున్నటువంటి చొరవ బట్టి, నాకున్న అవగాహన బట్టి ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వం ఇచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి రేషన్ కార్డులు కానివ్వండి, ఇతరత్రాగా పెన్షన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఇవ్వాలనే ఉద్దేశం ఉంది. అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఇళ్ళు రాలేదు. ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇళ్ళు వస్తున్నాయి. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఖచ్చితంగా తీర్చుతాను. ప్రభుత్వం పరంగా నాకు అండ ఉన్నది, నేను చేస్తాననే ఉద్దేశంతో నేను ఆ సమస్యలన్నిటిని గుర్తించి నేను సర్పంచ్ బరిలో దిగటం జరుగుతూ ఉందండి. ఇప్పుడు సాధారణంగా ఉన్నత ఉద్యోగంలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఏ టౌన్లోనే ఎక్కడో స్థిరపడి తర్వాత కాలాన్ని గడుపుదామని ప్రయత్నిస్తారు. మీరు ఇంత పల్లెటూరుకి రావడానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా? సార్, నేను మా గ్రామంలోనే చదువుకొని నేను ఇక్కడి నుంచే పైకి ఎదిగాను. నాకు ఎప్పుడు కూడా గ్రామం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఊళ్ళో జరిగే ఫంక్షన్స్ కానివ్వండి, ఇతరత్రాగా గుళ్ళు బళ్ళో జరిగే కార్యక్రమాలు కానివ్వండి, నేను వచ్చి ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడిని. ఆ అటాచ్మెంట్ అనేది నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు. తప్పకుండా ఏది జరిగినా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది, నేను వచ్చేవాడిని. నేను అనుకున్నది కూడా ఇదే, రిటైర్ అయిన తర్వాత మన ఊళ్ళోనే వ్యవసాయం చేసుకోవాలా, మన దగ్గరే ఉండాలా, మన ప్రజల మధ్యనే ఉండాలా. ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు, బడుగు బలహీన వర్గాలతోటే నా యొక్క ప్రయాణం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సాగుతూ ఉన్నది. అంతేగాని నేను ఎక్కడో నాతోటి చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడెక్కడో స్థిరపడ్డారు, కానీ నేను మా గ్రామంలోనే స్థిరపడ్డాను. గ్రామంగా ఒక సర్పంచ్గా పోటీ చేస్తేనే మా గ్రామాన్ని నేను అభివృద్ధి చేసుకోగలను అనేది నాకు ఉన్నటువంటి ముఖ్యమైన నమ్మకం. అందుకే ఇక్కడ ఈ ప్రజలతో సత్సంబంధాలు ఎప్పుడూ ఉన్నాయి నాకు. నేను ఇక్కడే చేయాలి, మా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా సన్న చిన్నకారు రైతులకి, బడుగు బలహీన వర్గాలని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను ఇప్పుడు.
ఇప్పుడు వచ్చిన మీ ఈ అవకాశం అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నారా, లేదా మీకు అదృష్టం ఉండి ఇప్పుడు ఈ అవకాశం కల్పించిందని మీరు భావిస్తున్నారా? లేదండి, నాకు ఎప్పుడు ఇటువంటి అవకాశం వచ్చినా నేను చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కాకపోతే నేను రిటైర్ అయింది 2019 ఆ ప్రాంతంలో అయ్యాను. అప్పటి నుంచి కూడా గ్రామంలో నేను ఫోకస్ చేశాను. అనేక రకమైనటువంటి నాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. సాగునీరు అంటే నా దగ్గరకు వస్తున్నారు, నేను దాన్ని అక్కడ నాకున్న పరిచయాలను బట్టి వాళ్ళకి సప్లై చేసే విధానం చూస్తున్నాను. అలానే గ్రామానికి కావాల్సిన కొన్ని సన్న చిన్నకారు రైతులకు కానీ లేకపోతే పొడుగు బలైన వర్గాలకు కానీ ఏదైనా అవసరాలు ఉంటే కూడా నేను చేసుకుంటూనే వస్తున్నాను. ఇప్పటి వరకు కూడా అదే కార్యక్రమంలో ఉన్నాను. ఇటువంటి అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా నాకు సర్పంచ్గా చేసే అవకాశం అంటే ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఓసీ జనరల్ అయింది. నేను దానికి అర్హుడు అనేవి ఉన్నాను కాబట్టి నేను వచ్చినప్పుడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. నాకు ఇక్కడ జనాలు ఇంకా వేరేగా మీరు ఇంకో పదవికి పోవచ్చు అది ఇది అన్నారు. నాకు ఆ పెద్ద పదవులు కాదు, మా గ్రామానికి నేను చేసుకోవాలనుకుంటే సర్పంచ్ పదవి అనేది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది. నాకున్నటువంటిది నా హోదా కన్నా కూడా నాకు సర్పంచ్గానే ఇంకా చేసుకోవాలి, గ్రామానికి మంచి మేలు జరగాలి. ఆ పెద్ద హోదా అనేది ప్రజల కోసం అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ సేవ అనేది మాత్రం మా ప్రజలు చేసుకోవాలంటే ఈ సర్పంచ్ పదవి ద్వారానే జరుగుతుందనే ఉద్దేశంతో నేను పోటీ చేస్తున్నాను. ఇప్పుడు డోక్రా మహిళల ద్వారా ఏమన్నా కుటీర పరిశ్రమల లాంటి ఏర్పాటు చేసే పరిస్థితి ఉందంటారు? తప్పకుండా అండి, మీరు చెప్పినది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు రుణాలు తీసుకుంటున్నారు. కానీ దాన్ని అక్కడికే ఎప్పటికప్పుడు సరిపోతుంది. కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కుట్టు మిషన్లు కానివ్వండి, ఇతరత్రాగా ఏదైనా పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు, ఇస్తరాకులు అనండి, లేదు ఇంకా కొంతమంది వేరువేరుగా ఈ మధ్యకాలంలో మాకు అది కావాలి ఇది కావాలంటున్నారు. దానికి సంబంధించి ఎటువంటి సదుపాయాలు కలిగించాలన్నా కూడా నాకున్నటువంటి పరిచయాలతోటి, నాకున్న అనుభవం ద్వారాగా వాళ్ళ అటువంటి ఏదైతే ఎవరైతే దేనికైతే సూటబుల్ అవుతారో అటువంటి కార్యక్రమాలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాళ్ళని ఆ రకంగా ఆదుకుంటాను. నేను గతంలో కూడా డ్వాక్రా మహిళలకి ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా గతంలో చేసాము. ఇప్పుడు నెక్స్ట్ నా టార్గెట్ కూడా మహిళలు అనేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కలిగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రధానంగా ఎన్నికలంటే మద్యం, డబ్బు అంటారు. అటువంటి పరిస్థితిని మీరు తిరగరాసి ఈ గ్రామంలో మంచి పరిస్థితి తీసుకొస్తారని మీరు అనుకుంటున్నారా? చివరిగా మీరు ఓటర్లని ఏం కోరదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా అండి, ఎప్పుడైతే మనకి సర్పంచ్ ఎలక్షన్స్ అనేది షెడ్యూల్ వచ్చిందో దీనికి ఒక 15 రోజులు ప్రక్రియ ఉంటుంది. ఈ 15 రోజుల ప్రక్రియలో జనాల్ని అంటే ఓటర్స్ని ముఖ్యంగా మభ్యపెట్టి ఏదో మందు లేదు బిర్యానీలు ఇతరత్రాగా ఇంకేదో చేస్తాం, డబ్బులు అటువంటి ఆశ చూపి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇదేంటంటే ఈ 15 రోజులు ఇటువంటి చేసి ఆ తర్వాత ఆ గెలిచిన అభ్యర్థి 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ నేను దాన్ని ప్రత్యేకంగా ప్రతి ఓటర్ దగ్గర కూడా నేను చెప్తున్నాను, మీరు ఈ 15 రోజులు పూర్వం కూడా మీరు బాగానే బతికారు. ఈ 15 రోజులు ఏదో వాళ్ళు తినిపించి తాగిచ్చినంత మాత్రంలోనే మీ జీవితాలు ఏమి బాగుపడవు. నెక్స్ట్ ఈ 15 రోజుల తర్వాత కూడా మీరు మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు ఉండాలి. కానీ దానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు నేను మీకు మీ సమస్యలను గుర్తించి దానికి సంబంధించినటువంటి ఆ పరిష్కారాలను నేను చూపిస్తాను. గతంలో కూడా మా నాన్నగారు ఈ వ్యవసాయానికి సంబంధించి కొన్ని పనులు చేపట్టడం వలన అలానే కుల వృత్తుల వారికి ముఖ్యంగా వడ్డెర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడో 1980-90 ప్రాంతంలో ఇక్కడికి పొట్టచేత పట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళకి మా దగ్గర మా ఊళ్ళో ఒక గుట్ట క్వారీ ఉండేది. దాన్ని వాళ్ళని రాళ్ళు కొట్టుకోవడానికి ప్రోత్సహించి ఇక్కడ బ్రతికేటట్టుగా చేశారు. వాళ్ళు ఆ రోజున ఆకలితో వచ్చినటువంటి వాళ్ళకి ఈ రోజున బ్రహ్మాండంగా ఇక్కడ ట్రాక్టర్లు కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, మంచి స్థితిలోకి వచ్చారు. అంటే ఆ రోజున మా నాన్నగారు చూపించినటువంటి చొరవ వల్లనే ఈ రోజున వాళ్ళు ఒక స్థితికి రాగలిగినారు. వాళ్ళంతటా వాళ్ళు నిలబడగలగాలి. అంతేగాని ఈ మభ్య పెట్టి ఈ ఆశ చూపి ఇటువంటి అనేది ఆ 15 రోజుల తర్వాత ఎవరు చేయగలుగుతారు అనేది కూడా నేను వాళ్ళని ఆత్మసాక్షిగా ఆలోచించుకొని నాకు ఓటేసి అది చూసుకొని మీరు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి ఓటేసి గెలిపించమని నేను అడుగుతున్నాను. నేను చెప్పే నా నినాదం కూడా అదే, మంచి వ్యక్తిని గెలిపించుకోండి, సమర్థుడైన వ్యక్తిని గెలిపించుకోండి. ఎవరు చేయగలుగుతారో, ఎవరు ఓపిక ఉందో, ఎవరికి శక్తి ఉందో, ఎవరికి భరోసా ఇవ్వగలుగుతారో, ఎవరు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫండ్స్ని తీసుకొచ్చి చేయగలుగుతారో వాళ్ళని గెలిపించుకోండి. నాకుందని నేను చెప్తున్నాను. దాన్ని మీరు ఆత్మసాక్షిగా ఒకసారి పరిశీలించుకోండి. కానీ ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకోండి. కానీ ఇప్పుడు వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు తీసుకోండి. కానీ ఆలోచించి ఓటేయండి, మంచి అభ్యర్థిని గెలిపించుకోండి.
చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళని గెలిపించుకోండి. నా నినాదం అయితే అభివృద్ధి. కేవలం నేను ఏదో ఈ పదవి కోసం వచ్చేసి ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో నేను ఇదేదో నాకు పెద్ద కిరీటం కూడా కాదు. నేను ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్గా రిటైర్ అయ్యి నా గ్రామం కోసం నేను చేయాలనేది, ఎప్పుడు కూడా గ్రామ ప్రజల మధ్యలో ఉండాలనేది, నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రామంలోనే ఉండి ఈ గ్రామం ప్రజలతోటి టచ్లో ఉండేవాడిని. అందువల్లే నేను ఆ ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను పోటీ చేస్తున్నానండి. అది ఇక్కడ చిట్టిరావు గారు చెప్పేది. ప్రధానంగా ఊరి మీద ఉన్న ప్రేమ, ఎవరైనా సరే తన ఇంటిని తను శుభ్రం చేసుకున్న తర్వాత బయట ప్రాంతానికి వెళ్ళాలనేది ఒకటి నానుడు ఉంది. ఆ నేపథ్యంలో తన గ్రామాన్ని తాను డెవలప్ చేసుకున్న తర్వాత నేను ఏదైనా బయటికి వెళ్ళగలుగుతాను, అప్పటి వరకు నా గ్రామం బాగుపడంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం ఎక్కువ ఉంటారు. రైతులకు కావాల్సిన నీరు సౌకర్యం కానీ, ఎరువుల సౌకర్యం కానీ అన్ని రకాలుగా రైతులకు చేదోడుగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈ గ్రామంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా డోక్రా మహిళలకి స్వయం సహాయ సంఘాలుగా వాళ్ళని తీర్చిదిద్దే, వాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి వారిలో డెవలప్మెంట్ తీసుకురావాలనేది ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు స్థానికంగా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డేటా కలెక్ట్ చేసుకొని విద్యార్థులకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూనే ఖాళీగా ఉంటే చెడు వ్యసనాలకు లోనవుతారనే ఉద్దేశంతో వారికి కావాల్సిన చదువుల విషయంలో కానీ లేదా టెక్నికల్ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ అన్ని రకాలుగా కూడా చూపిస్తామని చెప్పేసి పూర్తి హామీతో ఇస్తూ ఎప్పుడు జరిగే ఎన్నికలకి కాస్త డిఫరెంట్గా మద్యానికి డబ్బుకి గ్రామం మొత్తాన్ని దూరంగా ఉంచి సజావుగా ఎన్నికలు జరిగి మంచివారిని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ చెప్తున్న చిట్టిరావు గారితో మనం ఇప్పటిదాకా చూసినాం. ప్రజలు కూడా అంతే, మద్యానికి డబ్బుకి ప్రలోభపడకుండా మీరు విచక్షణతో ఆలోచించి మంచి వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవాలని కోరుకుంటూ తుమ్మూరు గ్రామం నుంచి రామకృష్ణ.